ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. అగ్రనేతలు పోటీ చేసే సెగ్మెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికార విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను వైసీపీ బరిలోకి దింపింది. గెలుపు ఓటములను ప్రభావితం చేయగల కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకు ఇద్దరిలో కాపు సామాజిక వర్గం ఎవరిని ఆదరిస్తుంది? ఈ ఇద్దరు నేతలకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఏంటి? కాపు మిగతా సామాజిక వర్గాల బలాబలాలు ఎలా ఉన్నాయి అనే అంశాలు పొలిటికల్ సర్కిల్లో కాకరేపుతుంది. ఏపీ రాజకీయాలు సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయి. గెలుపు ఓటములను నిర్ణయించే ప్రధాన సామాజిక వర్గమైన కాపు సమాజం వైపు అధికార వైసీపీ, విపక్ష జనసేన చూస్తున్నాయి. అధికార వైసీపీ అధినేత సీఎం జగన్ పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపి సవాల్ విసురుతున్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ఇమేజ్ ఉన్న కాపు నాయకురాలు కావడంతో పవన్ కు చెక్ పెట్టేలా వ్యూహాన్ని జగన్ రచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సామాజిక బస్సు యాత్రలు, మేము సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీసీ వర్గాలు, కాపు యువతలో సామాజిక వర్గం ఫీలింగ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానాన్ని పెంచేలా స్కెచ్ వేస్తున్నారు. అయితే వైసీపీకి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. పిఠాపురంలో సమర్థవంతమైన నాయకులను వినియోగించుకోలేకపోతుందనే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది. ప్రతి చోట నాయకుల మధ్య గ్రూపుల సమస్యలు ఉన్నాయి. అయినా వైసీపీ అభ్యర్థి వంగా గీత ముందు ఇవన్నీ చెల్లాచెదురవుతాయని వ్యక్తమవుతున్న అభిప్రాయం వైసీపీ గెలుపును సునాయాసం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ వివిధ సామాజిక వర్గాల జనాభా ఎంత, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అధికారిక గణాంకాలు ఏమి చెబుతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఓటర్లు 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపు సామాజిక వర్గానిదే పైచేయి 72,000 ఓటు బ్యాంకు ఉందని అధికార లెక్కలు తెలియజేస్తున్నాయి. మిగతా బీసీ సామాజిక వర్గాలైన శెట్టి బలిజ, పద్మశాలి, యాదవులు, వాడ బలిజ, వెలమ, అగ్నికుల క్షత్రియ, నాయి బ్రాహ్మణ, రజక, పెరిక, కంసాలి, కుమ్మరి తదితర సబ్బండ వర్గాలు కలిపి ఓటర్లు 95,000 మంది ఉన్నారు. ఎస్సీలు 46,000, రెడ్లు 13,500, బ్రాహ్మణ, వైశ్యులు 7,000. పిఠాపురం నియోజకవర్గం మొత్తంగా 2,38,000 మంది ఓటర్లు ఉన్నారని తెలుస్తోంది. కాపులు 78,000 మంది అయితే ఇతరులు 15,000 మంది ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్న మహిళలు 80% వైసీపీ వైపు ఉన్నారనే తెలుస్తోంది. ఎందుకంటే కాపు పెన్షన్దారుల్లో 80% జగన్ పక్షాన నిలబడే ఛాన్సెస్ ఉన్నాయనేది టాక్ ఉంది. అంటే 50% మహిళలు జగన్ విజయాన్ని మరోసారి ఆకాంక్షిస్తున్నట్లుగా పరిణామాలు, లెక్కలు విశదీకరిస్తున్నాయి. బీసీ కాపుయేతర సామాజిక వర్గాల్లో 65% ఓట్లు, ఎస్సీలో 80%, రెడ్డి సామాజిక వర్గంలో 95% వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. కాపు యువత 20% మంది, వయోవృద్ధులు 25% మంది వైసీపీని కోరుకుంటున్నట్లు క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు. ఆమెకు మంచి పేరు ఉంది. మరీ ముఖ్యంగా కాపులు తమ ముద్దు బిడ్డగా ఆమెను చూస్తారు. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అలాగే ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ఛార్జిగా సీఎం జగన్ నియమించారు. పిఠాపురంలో 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురంలో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ వైసీపీకి కలిసొస్తోంది. మరోవైపు పిఠాపురంలో వైసీపీ తమలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పవన్
పవన్ ను ఓడించే సమరంలో అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత వంగ గీత గెలుపు బాధ్యతలన్నీ భుజాన వేసుకోవడం కలిసొచ్చే మరో అంశంగానే కనిపిస్తోంది. పిఠాపురంలో వైసీపీ పద్మ వ్యూహాన్ని రచిస్తోంది. పిఠాపురానికే పవన్ ను కట్టడి చేయాలనేది వైసీపీ ప్రధాన ఎత్తుగడగా సాగుతోంది. కదిలితే ఏదో చేస్తారనే భయాన్ని పవన్ లో కలిగించే పనిలో వైసీపీ ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వీక్ గా ఉన్నట్లు పరిణామాలు సమీకరణాలు తెలియజేస్తున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ నమ్ముకున్నారు. వర్మను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ పుట్టి మునగడం ఖాయమేనని గుసగుసలు లేకపోలేదు. పైకి కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే కనిపించని ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని పిఠాపురం జనసేన నాయకులే వాపోతున్నారు. ఏదో 3 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే తనను గెలిపిస్తారని పవన్ అనుకుంటే శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి కట్టుకున్నట్లే. ఎన్నికలంటే కొంతమందితో మాట్లాడితే సరిపోతుందని భావిస్తే చేయగలిగిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీకి దీటుగా అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో నాయకులు వివిధ పార్టీల కార్యకర్తలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అప్పుడు బరిలో నిలబడగలుగుతారని క్షేత్రస్థాయిలో ప్రచారం సాగుతోంది. అది ఏ మేరకు పవన్ చేయగలరనేది ముఖ్యం. జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలాగే తెలుగుదేశం ప్రజలందరికీ కూడా 2014 నుంచి నేను మా పార్టీ కోసం కృషి చేస్తా ఉన్నామని అదే దిశలో అన్ని స్థానాల్లో జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకుల విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ రోజున పిఠాపురంలో జనసేన అధ్యక్షుల విజయం కోసం వీరందరూ కృషి రాష్ట్రం మొత్తం వారికి ఈ రోజున ప్రత్యేకమైన నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేయడానికి వచ్చాను. వెన్నంటే ఉంటాం. వర్మగారి నాయకత్వాన్ని మరే మరింత బలోపేతం చేస్తాం. ఓటరుకు వైసీపీ ₹1,00,000 ఇస్తోందన్న ఆరోపణలతో రాజకీయంగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు. తానేం చేస్తాననేది గెలుపోటమును డిసైడ్ చేస్తుందని పవన్ గ్రహించాలి. అందుకు తగ్గట్టు ఎన్నికల వ్యూహాన్ని రచించాలని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇవేమీ చేయకుండా పిఠాపురంలో 3 రోజులున్నా 30 రోజులున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహం అందరినీ కలుపుకెళ్తున్న తీరు చూస్తుంటే పవన్ కు కీడు జరుగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి మరింత చేరువయ్యేందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం వారిని ఆకట్టుకోవడానికి జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసి దళిత సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాపు నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ సమాయత్తమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని నమ్ముకున్నారు. ఆ దిశగా అక్కడి నుంచి ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పిఠాపురంలో 3 రోజులు ఆయన మకాం వేయనున్నారు. తన గెలుపు కోసం ముఖ్యమైన నాయకులను కలవనున్నారు. మరోవైపు ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పగడ్బందీ వ్యూహం రచిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలంటే సినిమాలు కాదని, ఆవేశంగా ప్రసంగాలు చేసినంత మాత్రాన ఓట్లు పడవని అన్నారు. రాజకీయాల్లో పవన్ కంటే చిరంజీవియే బెటర్ అని చెప్పారు. పవన్ జైలుకెళ్లి చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన గ్రాఫ్ పెరిగిందని తాను చెప్పానని, దీంతో చంద్రబాబు తనపై కోపం పెంచుకున్నారని అన్నారు. పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు 2 తీసుకోండి, తర్వాత నాకు మోడీ ఇవ్వండి అయినాయి అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయిందే. కానీ మీరన్నా అడగాలి కదా. నేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్ నేను? అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథున్ రెడ్డి గారు వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్ నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారు? ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడికి కావచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పడు అసలు. సినిమా ఫీల్డ్లో పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల్లో నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టిన ప్రశ్నించడం ఏంటి? ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్పాలండి? చెప్పను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై బీజేపీలో చేరేందుకు తాను సిద్ధమని ఆ పార్టీ నేతలను తాను చెప్పానని, అయితే వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో తాను వైసీపీలో చేరానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. జగన్ ఆలోచనలు బాగుండబట్టే తాను వైసీపీలో చేరానని చెప్పారు. బలమైన అభ్యర్థులకే జగన్ టికెట్లు ఇచ్చారని తెలిపారు. మరో 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ఉద్యమాలు చేయబోనని స్పష్టం చేశారు.